సంగారెడ్డి జిల్లా పటంచెరు అంబేద్కర్ కూడలిలోని తెలంగాణ రక్షణ సమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పటంచెరు ప్రాంతంలో కాలుష్య సమస్యలు, పరిశ్రమల ప్రభావం, మంజీరా నదిలో కలుషిత జిల్లాల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. భూములు, పర్యావరణ పరిరక్షణ తెలంగాణ రక్షణ సమితి ప్రధాన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి లోపం, స్థానిక సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు. ఏషియాలోనే ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. అటువంటి ఎస్టేట్ పొల్యూషన్ అయిపోయి 30 సంవత్సరాలలో ఆ నక్కవాగు ఉంటుంది. పాపం ఆ నక్కవాగు మొత్తం ఎండిపోయి ఆ నక్కవాగు నుండి కాలుష్యాలు ఇలా మంజీరా నదిలో కలిసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పటాన్చెరు అంటే కిలోమీటర్ లోపలి వరకు భూమి లోపల పొల్యూషన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక బోర్ వేస్తే పొల్యూషన్, ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రాబ్లం ఉండటం మొన్న. అంటే అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక దోపిడీని చేస్తున్నారు. నిన్నగాక మొన్న రోడ్డు మీద ప్రభుత్వ పాఠశాల ఉంటే బుల్డోజర్లు పెట్టి కబ్జాలు చేసేటోళ్ళు కూలగొట్టి ప్రజలు మళ్ళీ యుద్ధం చేసేంత వరకు కూడా కలెక్టర్ వచ్చి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. మరి బుల్డోజర్లు పెట్టి రౌడీలు ఇక్కడున్న మన యూత్ ఇండస్ట్రీ ఎట్లా పెట్టాలో దానికోసం ఆలోచన చేద్దాం. కరప్షన్ లేని తెలంగాణ కావాలి, కరప్షన్ లేని తెలంగాణ కావాలి, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు లేని తెలంగాణ కావాలి, పొల్యూషన్ లేని తెలంగాణ కావాలి. దానికోసం తెలంగాణ రక్షణ సేన కమిట్మెంట్ తో పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై